హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు ఆడవాళ్ళల్లో వచ్చే ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్ గల కారణాలు ఏంటిదో క్లియర్గా మాట్లాడుకుందాము. మొదటిది వాటర్ సరిగా తాగకపోవడము, ఎస్పెషల్లీ వింటర్స్లో కానీ సమ్మర్స్లో తక్కువ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత యూరిన్ అనేది పాస్ చేయకపోవడం, దానివల్ల యూరెత్రాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ పెరినియల్ రీజన్లో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది యూరెత్రాలోకి ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. థర్డ్ మోస్ట్ కామన్, ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ యూరిన్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ ఉండడం, దానివల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి అనటమికల్ కాజెస్. దీంట్లో మెయిన్గా ఫీమేల్స్ లో యురెత్రా అనేది షార్ట్ గా ఉంటుంది, అది ఓన్లీ 4 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. అదే మేల్స్ లో 20 సెంటీమీటర్స్ ఉంటుంది. దానివల్ల యురెత్రాలోకి పెరీనియల్ రీజన్ లో కానీ పెరియానల్ రీజన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా యురెత్రాలోకి బ్లాడర్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ పూర్ హైజీన్, అంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైతే వైపింగ్ అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్ చేయడం వల్ల పెరియానల్ రీజన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ యూరెత్రాకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో వెజైనా డ్రై అయిపోయి దాంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది పోతుంది, దానివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అయిపోయి యూరెత్రాలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, ఎప్పుడైతే డయాబెటీస్ ఉన్నా కానీ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్న వాళ్ళల్లో రికరెంట్ గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది. ఎప్పుడైతే రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే మాత్రము ఊరికే యాంటీబయాటిక్స్ వాడకుండా దాన్ని యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేయించుకొని తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. అదేవిధంగా గట్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ప్రోబయాటిక్స్ అనేది వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.